గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా వచ్చేసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు, షార్ట్లు టైంకి పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా అయితే చెప్పినా కదా గైస్, ఆల్మోస్ట్ మా దగ్గర వాటర్ ఇష్యూ వచ్చిందని. దాంట్లోనే ఫుల్ అంటే ఫుల్ సఫర్ అయిపోతుంది ఓల్డ్ బిల్డింగ్ మొత్తం అంతా. ఏం చేస్తాం, ఇంకా ఒకరు వస్తున్నారు 20K అంటున్నారు, ఇంకొకరు వస్తున్నారు 40K అంటున్నారు, ఇంకొకరు వస్తున్నారు 60K అంటున్నారు. అట్లా డబ్బులు చెప్పిన కొద్దీ పాపం మా ఓనర్కి హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టు. ఆయన 2-3 మెంబర్స్ వచ్చి ఫుల్ అంటే ఫుల్ చెక్ చేస్తారు. అది బోర్ పైన లాగి ఏమేమో పెద్ద చెప్తారు కదా, పెద్ద ప్రాసెస్సే జరిగింది అన్నట్టు. వాటర్ పవర్ లేకపోతే జనాలు బ్రతకలేరు. సో ప్రతిదానికి వాటర్ కావాలి. సో వాటర్ ఇంకా మేము కొనుక్కుంటున్నాం. ఇక్కడ డైలీ 100 రూపీస్ పెట్టి మేము కొనుక్కుంటున్నాం గైస్. వాటర్ ఏం చేయాలి, మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లు ఎంచేసుకొని పోయి వాళ్ళ దగ్గర తీసుకొని వస్తున్నారు. మా శ్రీవారేమో బయటకు వెళ్ళి ఎవరితో ముచ్చట పెట్టినారు. సో మనకి ఎక్కువ కమ్యూనికేట్ ఉండదు అన్నట్టు. ఉన్నా సరే పోయి అడగాలంటే కొద్దిగా ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మేము డబ్బులు పెట్టి ఇంకా నుండి నువ్వు ఏం పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయక తల్లి, కావాలంటే ఒక 100 రూపీస్ పెడితే డబ్బులు, ఒక 100 రూపీస్ పెడితే మనకు వాటర్ వస్తాయి అని చెప్పేసి ఇవే వాటర్ మేము యూజ్ చేస్తున్నాం. ఇద్దరు మోసి డ్రమ్ములన్నీ ఫిల్ చేయాలి. మేము ఉండేది 3rd ఫ్లోర్లో కదా గైస్. అక్కడ నుంచి ఎత్తుకొచ్చేసరికి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుల్ మోషన్స్ పట్టుకొని హెల్త్లు అంతా డిస్టర్బ్ అయిపోయినాయి అన్నట్టు. అందుకే వ్లాగ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వాలని, వ్లాగ్స్ తీయాలని, షూట్ చేయాలని ఓపిక కూడా లేదన్నట్టు. అందుకని చెప్పేసి పోస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ వాటర్ అన్ని మోసినాక కాసేపు పైనకి వెళ్ళి రిలాక్స్ అవుదాం పదా అని చెప్పేసి ఇక్కడ మేము టెర్రస్ పైనకి వచ్చేసి మూవీ చూస్తున్నాం అన్నట్టు. బిల్డింగ్లో మాకు అందరికీ ఫుల్ వాటర్ వాల్యూ తెలుసు. నాకైతే ఫస్ట్ నుంచే తెలుసు గైస్, నేనేం వేస్ట్ చేయను. అందుకే చెప్తా, చెట్లు పెంచాలి గైస్. నేచర్ చాలా 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 ఇంపార్టెంట్ అని. నేనేం పిచ్చి దానిలాగా చూస్తాను, ఎప్పుడు పోయి మొక్కల దగ్గర మాట్లాడుకుంటూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. ఈ చెట్లు ఉంటేనే మనకు వాటర్ కూడా ఉండేది. బట్ మాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వేరే. బట్ మేమున్న బిల్డింగ్లో వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. వాటర్ క్వాంటిటీ బాగుందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. బట్ ప్రిజర్వేషన్ అనేది ఏం లేదు గైస్. ఓనరు మిస్టేక్ ఏం చేసిందంటే ప్రిజర్వేషన్ ఏం పెట్టలేదు. రిజర్వేషన్ ఉంటే ఇంత కష్టం కాకపోయేదేమో మేబీ. బట్ ఇక్కడ ఏదో తీసుకొచ్చిండేనా తిందాం, నాకు ఎందుకో స్నాక్స్ తినబుద్ధి అయింది. ఇంట్లో ఏం చేయబుద్ధి కాలేదు. స్నాక్స్ ఏమైనా తీసుకురా అంటే ఇది తీసుకొచ్చిండు. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఆయన కూడా సగం తినేసి పడేసినాం గైస్. మొత్తం అంతా ఏదో డట్టీగా అనిపించింది, తినబుద్ధి కాలేదు అస్సలు. మళ్ళీ కోల్డ్ అయ్యేటట్టుంది. 3-4 డేస్ నుంచి వేరే వాటర్తో ఫ్రెష్ అప్ అవుతున్నాం కదా. బట్ చాలా అంటే చాలా కష్టమవుతుంది గైస్ వాటర్కి. మా బోర్ తొందరగా మంచిగా అయిపోవాలని చెప్పేసి అందరూ బ్లెస్ చేయండి గైస్. టైంకి వాటర్ ఉండట్లేదు. వాటర్ కావాలి కాబట్టి ఈయన డ్యూటీ కూడా పోయింది, ఇంటి దగ్గరే ఉంటున్నట్టు. డ్యూటీ లాస్, ఇటు వాటర్ లేవు, టైంకి ఫుడ్ ఉండట్లేదు, హెల్త్ ఇష్యూస్. ఏంది గైస్ ఈ టార్చర్. ఏమేమో గొడవలు అవుతున్నాయి. నేను ఈరోజే ఫాలో అయినా జస్ట్ గైస్. ఇగో అంట్లు తోముతుండ్రు, సరిగ్గా తోమని చెప్పండి, లేకపోతే అది పుట్టింటికి పంపించేద్దాం. మీరు పని రాదు, ఏం రాదు. పుట్టింటికి నేనైతే తోమరు అట్లా తోముతారా? మంచిగా తోము. మంచిగానే తోముతున్నాను చూడు. మంచిగా తోమలేదు అనుకో గైస్, అలా పుట్టింటికి పంపిద్దాం. బయట అన్ని సౌండ్స్ వస్తున్నాయి, పని రాదు గైస్. ఇగో సగం సగం తోమిండు గైస్. ఇగో లోపల చూడండి, ఇట్లానే కడుగుతారా? అను ఇట్లా రోజు ఇట్లాను. ఇదేనా మీ ఇంట్లో నీకు పని నేర్పింది? ఇదేనా పని నేర్పింది? పెళ్ళైన ఒక మగాడివి పని నేర్చుకుని నీకు రాదా? చూడు తోమ మళ్ళా పోయింది. పంపిస్తా మీ ఇంటికి, బట్టలు సర్దుకోపోన్నాడు. పో, పెళ్ళైన మగాడు ఇంటి మీద ఉంటే ఆ బాధ ఎట్లుంటుందో మీ అమ్మ నాన్నకు తెలవాలి. పటా తోము. ఒక పెళ్ళైన మగాడివి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంట్లు అడగాలని తెలియదు గైస్ ఈయనకి. ఇది తోమే మంచి తోమలు నిజంగానే. ఇది ఈడ పెట్టంటే ఇది వేరే దోమతాడంట. ఎప్పుడమ్మా? ఇప్పుడు నిజం అడిగేసిన మంచిగా తోము. తెల్ల ఇట్లా కావాలి, తల 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 మెరిసిపోవాలి. పని రాదు గైస్. అగో వాటర్ పోసుకుంటారు. ఇక్కడ చేసే పని ముందు అలాగే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ అంట్లు కడుగుతున్నాం. ఇప్పటి వరకు ఈయన అంట్లు కడగడం నేను అబ్జర్వ్ చేయలేదు అన్నట్టు. అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ ఏదో వచ్చినా వాష్ చేస్తాడు, చేయడం చెప్పను. బట్ ఇంత పర్టికులర్గా ఈయన వాష్ చేయడం నేను చూడలేను. అంత పిచ్చి పిచ్చిగా సగం సగమే వాష్ చేస్తున్నా. అదే తిడుతున్నా, ఇన్ని రోజులు నువ్వు అంట్లు ఎట్లా వాష్ చేసినావు అసలు అని చెప్పేసి. అందుకే దగ్గరుండి పని చెప్పాలి ఇప్పటి నుంచి గైస్ ఈయనకి.
వాటర్ వల్ల సఫర్ అయ్యింది ఒక్కటైతే ఈయన ఇంటి దగ్గరే ఉండి ఇద్దరం కలిసి అంట్లు కడుక్కోవడం ఇల్లు ఉడ్చుకోవడం ఇవి చాలా మందికి ఒక డ్రీమ్ కదా, బాగా అనిపిస్తుంది కదా. పెద్ద పెద్ద వాటికంటే ఇట్లా చిన్న చిన్న ఇట్లా చాలా బాగా టైం స్పెండ్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మీ పుట్టింటికి పో అది ఇది అనేసి అంటూ ఉంటే ఆయన దానికి రెస్పాండ్ అవ్వడం భలే నచ్చింది గైస్ నాకైతే. మైనస్లు కొన్ని ప్లస్లు అంతే లైఫ్ అంటే. అండ్ ఇక్కడ నేను వెంటనే నాన్ వెజ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే డైలీ తింటున్నాను అర్థం కాదు, ఎప్పుడో షూట్ చేసిన వెంటనే అవి మర్చిపోయి ఉంటాయి, ఇంకెప్పుడో పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అండ్ తినేసి చాలా డేస్ అయింది తిందామని చెప్పేసి ఇంక నేనైతే నెక్స్ట్ ఒక 1.5 మంత్ వరకు అసలు తినకూడదని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. ఈరోజు లాస్ట్ అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చిన నాన్ వెజ్, అందుకే ఇక్కడ నాన్ వెజ్ చేసిన నేను. అండ్ ఇక్కడ చేసిన చికెన్ ఫ్రై అయితే అసలు వితౌట్ ఆయిల్ చేసిన, బట్ వీడియో అనేది షూట్ చేయలేను నేను, ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. వాటర్ వస్తే అది ఇది అని అంటే ఫాస్ట్గా కుక్ చేసిన ఒక్కదాన్ని నేను బయటకు వెళ్ళినుండే, అందుకని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయలేదు, సారీ వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తా. టేస్ట్ మాత్రం ఇచ్చిపడొచ్చింది. వితౌట్ ఆయిల్ కుక్ చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇట్లా ట్రై చేయడం మనకు కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ అయిన బాగుంటుంది కదా. సేమ్ అనుకోకండి, మేమిద్దరమే కావాలని అట్లా అప్పుడప్పుడు తింగర్ పనులు చేస్తూ ఉంటాం అన్నట్టు, కొన్ని చూసి చూడనట్టు వదిలేసేయండి. ఇక్కడ చూడండి నేను ఎట్లా తింటాను చూడు, యాజ్ యూజువల్ మీకు తెలిసిన విషయమే. ఆయన ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తుండు. చేయని చూడండి ఎంత బాగా కుక్ అయింది, ఎంత అంటే చాలా బాగా వచ్చింది గైస్. వితౌట్ ఆయిల్ రావడం అనేది గ్రేటే కదా. నేను ఏమో టేస్ట్ ఎట్లుంటుందో పాడైపోతే ఏమో చాలా సపరేట్ ఇవి లెగ్ పీస్లే ఆర్డర్ పెట్టాం కదా, వీటికే 300 అట్లా అయింది. 300 వేస్ట్ చేస్తానా తిన్నాను ఒక టెన్షన్ ఉండే, బట్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. నేను చెప్తాను కదా, చాలా వీడు నా డార్లింగ్ గైస్, రీసెంట్లీ నా క్రష్ గైస్ వీడు. భలే ఉంటుంది వీడి దగ్గరికి పోయి, భలే అంటే భలే క్యూట్ ఉంటుంది కదా, ఆడుకుంటుండ అన్నట్టు. ఇంకా వాటర్ అయిపోయినాయి, ఫ్యామిలీలన్నీ రోడ్డు ఎక్కాము, ఇంకేం చేస్తాం గైస్. పైన ట్యాంకులన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు అన్నట్టు అందరూ. వీడు బుడ్డోడు, వీని పేరు దాన్ని చాలాసార్లు పెట్టిన అనుకుంటా, వీని వీడియో బాగా నచ్చుతాడు, బాగుంటాడు. హాయ్ గైస్, మేము ఈరోజు ట్యాంక్ క్లీన్ చేస్తున్నాం గైస్. చూడండి గైస్ ఎన్ని మోడ్ వాటర్ ఉన్నాయో గైస్. చూడండి గైస్ చూడండి సార్ గైస్, మడ్ అంతా ఉన్నాయి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పటిదాకా చూసిన డింపు వీడు అక్క తమ్ముడు అన్నట్టు, అది మల్టీ టాలెంట్ అన్నిట్లో ఉండిద్ది. అండ్ ఇది నా బుడ్డ వ్లాగు, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది అయితే కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను, మీరు మాత్రం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.